డార్లింగ్ రాముడి జీవితంలో ముఖ్యమైన గురువులిద్దరికీ ఒకరంటే ఒకరు పడదని మీకు తెలుసా? అవును. రాముడికి నామకరణం చేసిన గురువు వశిష్ఠుడైతే, రాముడికి అన్ని అస్త్రాలు నేర్పించిన గురువు విశ్వామిత్రుడు. కానీ వారిద్దరికీ ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు అనే ఆవు ఉండేది. ఆ ఆవు కోరిన కోరికలన్నీ తీర్చేది. ఏం కావాలంటే అది ఇచ్చేది. ఆ ఆవు తన దగ్గరుండాలని అప్పట్లో రాజు అయిన విశ్వామిత్రుడు కోరుకున్నాడు. కానీ వశిష్ఠ మహర్షి ఆ కోరికను తిరస్కరించాడు. సాధారణంగానే విశ్వామిత్రునికి చాలా కోపం. అలాంటిది వశిష్ఠ మహర్షి తన కోరికను తిరస్కరించినందుకు తన సైన్యాన్ని తీసుకొని వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీద దాడి చేశాడు. కానీ వశిష్ఠ మహర్షి తన తపోబలంతో విశ్వామిత్రుని తన సైన్యాన్ని ఓడించాడు. ఎలాగైనా వశిష్ఠ మహర్షి మీద గెలవాలి అన్న కోరికతో ఘోరమైన తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. దేవుడు ప్రత్యక్షమవగానే విశ్వామిత్రుడు కోరుకున్న కోరిక ఏంటంటే దేవాయుధాలన్నీ కావాలని. అవి తీసుకుని శక్తివంతుడైన విశ్వామిత్రుడు మళ్ళీ వశిష్ఠ మహర్షి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడున్న వశిష్ఠ మహర్షి శిష్యులందరినీ విశ్వామిత్రుడు చంపేశాడు. వశిష్ఠ మహర్షి మాత్రం తన బ్రహ్మదండం ఉపయోగించి విశ్వామిత్రుడిని మళ్ళీ ఓడించేశాడు. కోపం ఇంకా పెరిగిపోయిన విశ్వామిత్రుడు ఎలాగైనా వశిష్ఠ మహర్షిని ఓడించాలని చెప్పి మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు నుండే గాయత్రి మంత్రం కూడా పుట్టిందని ప్రతీతి. ఆ తపస్సు చూసి ఇంప్రెస్ అయిన బ్రహ్మ తనని బ్రహ్మర్షి అని ప్రకటించాడు. కానీ విశ్వామిత్రునికి ఇంకా సంతృప్తి కలగలేదు. తనని బ్రహ్మర్షి అన్న పిలుపు వశిష్ఠ మహర్షి అనాలని, అప్పుడే వశిష్ఠ మహర్షి ఓటమి ఒప్పుకున్నట్టని విశ్వామిత్రుడు సర్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఎప్పటికప్పుడు వశిష్ఠ మహర్షి తనని బ్రహ్మర్షిగా అంగీకరించలేదు. కానీ కాలక్రమంలో ఆయన అహం, కోపం రెండూ తగ్గిపోయాయి. సర్వం ఈశ్వరుడే అని ప్రతి దాంట్లోనూ పరమేశ్వరుని చూడడం మొదలుపెట్టాడు. వశిష్ఠ మహర్షిని పిలిచి గౌరవించి సత్కారం చేశారు. వశిష్ఠ మహర్షి నిజంగానే మార్పును చూసిన విశ్వామిత్రుణ్ణి "నువ్వు నిజంగానే బ్రహ్మర్షివయ్యా" అని చెప్పి అన్నారు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య కోపతాపాలు పోయాయి. గొడవ సమన్వయం అయిపోయింది. అంతేకాదు 7 సప్త ఋషులలో 2 ఋషులు వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రులే. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.